ఏపీలో ముంబై నటి జిత్వానీ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఏపీ ప్రభుత్వ చర్యలతో నిబంధనలు ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారుల్లో వణుకు పుడుతోంది. నిన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గుండే, కాంతి రాణాలపై వేటు వేసింది. దీంతో ఈ కేసులో నెక్స్ట్ ఎవరన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని డీజీపీ నివేదిక ఆధారంగానే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అసలు ఐపీఎస్ అధికారుల వెనకుండి నడిపించిందెవరు? తెర వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దలపై చర్యలుంటాయా అన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించారు. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా పొలిటికల్ గాను ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ముంబై నటి జిత్వానీ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ ప్రభుత్వంలో ఇప్పటికే అయితే ముగ్గురు ఐఏఎస్లను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. దీనికి వేటు వేశారు. అలాగే ఇంకా ఎవరైనా ఈ సస్పెన్షన్ వేట్లో కానీ చేర్చే అవకాశం ఉందంటారా? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ముంబై నటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా కేసు దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అధికారులను 2 రోజుల క్రితం సస్పెండ్ చేశారు. డీసీపీ అలాగే డిఎస్పీని, ఏసీపీని ఇద్దరిని సస్పెండ్ చేసిన పోలీసులు కూడా తాజాగా చూసుకుంటే ముగ్గురు ఐపీఎస్లని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్ గురైన చరిత్ర కనపడింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఒక పారిశ్రామికవేత్త మనవడిని కాపాడేందుకు కూడా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి అప్పటి ప్రభుత్వ సలహాదారుడి నేతృత్వంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి రాణా, అలాగే విజయవాడ క్రైమ్ డీసీపీ ఎవరైతే విశాల్ గున్నే, వీరు ముగ్గురు కూడా మహిళని వేధింపుల పాలు చేసి ఇబ్బందులు పాలు చేశారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఇటీవల కాలంలో వెలుగులోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారడంతో వెలుగులోకి వచ్చి ఆమె స్వయంగా విజయవాడలో కూడా ఫిర్యాదు చేశారు. విచారణ చేయబట్టిన ప్రభుత్వం దీనికి సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశించింది. విచారణలో కూడా అనేకమైన ఆసక్తికర అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా అప్పటి డీజీపీ అనుమతి లేకుండా, ఏమాత్రం కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా 2వ తేదీన ఫిర్యాదు వస్తే 1వ తేదీనే బాంబే వెళ్ళి ఆగమేఘాల మీద ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చిన సమయం, ఆ తర్వాత కొంతమంది పోలీసు అధికారులు, కొంతమంది పోలీసు సిబ్బంది మొత్తం 15 మందిని తనని లైంగికంగా వేధించారని చెప్పి ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 5 అధికారులని, పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ కేసులో గత ప్రభుత్వ సలహాదారుడు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆ నేత పాత్రపై కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ నేత ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రకంగా విచారణ చేపట్టారు, ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవటాల్సి, దీంట్లో ఉన్న లోతులేంటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే వేగంగా విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులపై కూడా వేటుపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసు సంబంధించి కూడా ఒక మహిళ పట్ల ఈ రకంగా వ్యవహరించడం, తప్పుడు కేసులు బనాయించడం, కేసు నమోదు కాకముందే మహిళను తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని చిత్రహింసలు గురి చేయడం, పైగా లైంగిక వేధింపులకు పాల్పడటం, ఈ అంశాలన్నిటి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే ఈ వ్యవహారంలో ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించి దానిలో భాగంగానే ఇప్పటికే 2 రోజుల క్రితం డీసీపీని, సీఐని సస్పెన్షన్ చేసిన ప్రభుత్వం తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్గా గతంలో పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు, గతంలో విజయవాడ సిపిగా పనిచేసిన రాణా, విజయవాడ క్రైమ్ అసిస్టెంట్ సిపిగా పనిచేసిన విశాల్ గున్నిని ముగ్గురిపై కూడా సస్పెన్షన్ వేటు వేసి వీరిపై ప్రాథమిక విచారణకి ఆదేశించింది. వీరి వద్ద నుంచి ఇంకా వివరాలు సేకరించిన తర్వాత దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇంకా విచారణ అయితే జరుగుతుంది. మరికొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులపై కూడా వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.